హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా అయితే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత మరొక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, మొన్న గుణదల తిరునాళ్ళు అయితే జరిగాయి కదా, 9, 10, 11. మేము గుణదల తిరునాళ్ళకైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళామన్నమాట. ఉండేది విజయవాడ అయినా తిరునాళ్ళకి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇదేనండి. గుణదలకి నార్మల్గా అయితే గుణదల వెళ్తాం, కానీ తిరునాళ్ళ టైంలో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడండి, మేము అంటే గుణదల వెళ్ళడానికి 3 వైపులో దారులు ఉంటాయి. మేము అయితే ఇటు షార్ట్ కట్లో ఇటువైపు అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఇక అక్కడ సంబంధించిన అంటే బొమ్మలు, రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట. స్వీట్స్ అన్నీ అక్కడ తిరునాళ్ళు అంటే తెలుసు కదా, అన్ని రకాలు పెడతా ఉంటారు. అవన్నీ అయితే పెట్టారనమాట. ఇక్కడ మీకు మ్యాక్సిమం చాలామంది తెలిసే ఉంటుంది తిరునాళ్ళ అంటే ఏమేమి ఉంటాయో, ఎలా ఉంటుందో అని. కాకపోతే నేను వాయిస్ ఓవర్లో అయితే నేను చెప్పేదానికన్నా మీకు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. అన్ని రకాల స్టాల్స్, తినుబండారాలు, పిల్లల బొమ్మలు అన్నీ కూడా పెట్టారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్ళామండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా మధ్య మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట వీళ్ళు. చూడండి, మేము వెళ్ళింది 3వ రోజు అనమాట. తిరునాళ్ళ 3వ రోజు మార్నింగ్ టైం వెళ్ళామన్నమాట. మార్నింగ్ అయితే ఇలాగుంది. కొంచెం సేపు వాక్ చేసిన తర్వాత ఇంకా మేము మెయిన్ చర్చ్ దగ్గరకు అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు. ఇటు సైడ్ చూస్తే కనుక మీరు మొక్కుకుంటారు కదా గుణదల మోకాళ్ళ మీద, అటు సైడ్ వెళ్తారనమాట. ఇటువైపు వెళ్తేనేమో మెయిన్ చర్చ్ లోపలికి వెళ్తారు. చూడండి, లోపలికి చర్చిలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగా మేరీ మాతది ఉంటుందన్నమాట స్టాచ్యూ. చూస్తున్నారు కదా. ఇదైతే చర్చి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, మార్నింగ్ టైం కదా, క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ఇదిగోండి, వీళ్ళే అన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య వాళ్ళు. ఇది చర్చికి 2వ వైపు అన్నమాట. పైకి కొండపైకి దిగే వైపు అన్నమాట. కొండపైకి ఎక్కుతారు కదా, కొండవైపుకు దిగే దారి ప్లస్ చర్చిలోకి పైకి వెళ్ళే దారి అనమాట. చూడండి, మేము ఇప్పుడైతే చర్చి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడైతే పూజ జరుగుతుందండి, ప్రేయర్ స్టార్ట్ అయింది. ప్రేయర్ కోసం అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది స్టెప్స్ పైనుంచి అయితే మీకు చూపిస్తున్నాను, గుణదల్లో వ్యూ పాయింట్ ఎలా ఉంది అనేది. లోపలికి చర్చి లోపలికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ ప్రేయర్ అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే తీసేసానండి. ఇక్కడ సాంగ్స్ అవి పెట్టారనమాట. కొంచెం అంతా గోలగోలగా ఉంటుందని నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే తీసేసి నా వాయిస్ అయితే ఇచ్చానమాట. చర్చిలోకి ప్రేయర్ అయిపోయిన దాకా ఉన్నాము. తర్వాత ఇంకా చర్చి బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయండి. మేము ఈవినింగ్ 4:30 వరకు ఉన్నామన్నమాట. ఈ వీడియోలో మ్యూజిక్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఇదైతే మేము పైకి వెళ్తే ఇక్కడ మధ్యలో ఆగామన్నమాట. కొండపైకి వెళ్తూ మధ్యలో ఇలా ఆగినప్పుడు కూడా వీడియో అయితే తీసానండి. కొండపైకి ఎక్కడం కూడా
విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కొండపై నుంచి సిటీ వ్యూ అన్నమాట. చాలా చాలా బాగుందండి, ఒకసారి చూడండి. ఇంకా పైకి వెళ్తే సిలువ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి మ్యూజిక్ ద్వారా. నేను వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తున్నాను, చూడండి.